ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ మెంబర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల ముఖ్య సమావేశానికి హాజరయ్యే భాగంలో హైదరాబాద్ నుండి విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో విలేకరులతో వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంచలనం నెలకొన్న అయోధ్య రామమందిర విరాళాల కుంభకోణంలో భాగస్థులైన నిందితులను వెంటనే శిక్షించాలని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన కాంగ్రెస్ పార్టీ తెలపనున్నట్లు తెలిపారు. అలాగే విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వం పరంలోనే నడిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందూ బంధువుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేస్తూ అయోధ్య రామ మందిర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి చందాల దందాని ప్రజలకు తెలియజేసే విధంగా, ప్రజల మనోభావాలని తెలియజేసే విధంగా, ప్రజల మనోభావాలని కాపాడాలనే ఆలోచనతో బాధ్యతాయుతంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి ముఖ్య పట్టణాలలో పాత్రికేయ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గారు దీపాదాస్ మున్షి గారు, విశాఖపట్నంలో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమైన పట్టణమైనటువంటి విశాఖపట్నంలో దేశవ్యాప్తంగా విశాఖ ఉక్కు అనేది కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశం మొత్తం కూడా ప్రసిద్ధిగాంచింది. విశాఖపట్నం అంటే అందరు గుర్తొచ్చేటువంటి విషయం. విశాఖపట్నంలో నేను కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైనటువంటి ఇందిరాభవన్లో అంశం పైన పాత్రికేయ సమావేశం ఉంది. సో దానికి సంబంధించి ఇవాళ విశాఖపట్నం రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని కూడా పాత్రికేయుల సమావేశానికి ఆహ్వానిస్తున్నాను.